100 రోజుల కార్యక్రమంలో ప్రతి నెల కూడా 2-3 కార్యక్రమాలు ఏవైతే ప్రజలకు అవసరమో ఆ కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతాం. ఆ 100 రోజుల్లో ఏమేమి కార్యక్రమాలు చేసింది చెప్పడానికి ఇది మంచి ప్రభుత్వం అనే ఒక స్లోగన్తో. ఈ మంచి ప్రభుత్వం అనే మాట చంద్రబాబు గారు పెట్టింది కాదు. ఆయన వెళ్తున్నప్పుడు ఒకళ్ళు దండం పెట్టి అమ్మా మంచి ప్రభుత్వం వచ్చింది, మేము ప్రశాంతంగా ఉన్నాం అనే మాట మాతో కూడా అంటున్నారు, ఆయనతోనే కాదు. అంతకుముందు 5 సంవత్సరాలు టెన్షన్లతో ఎప్పుడు ఎటు నుంచి ఏం వచ్చి మీద పడుద్దు అనే ఒక భయాందోళనతో ఉండే దాని నుంచి మొన్న ఎన్నికలైన తర్వాత అంత బజార్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. గంజాయి చాలా వరకు అరికట్టబడింది, ఇంకా అరికట్టాల్సిన అవసరం ఉంది. గంజాయి మీద అయితే మాత్రం ఉక్కుపాదం ఇక మరలా వాళ్ళు మళ్ళీ బయటకు రాకుండా చేసే విధంగా ప్రయత్నం జరుగుతోంది. అందువల్ల ఇవాళ ఈ మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో చేసిన అన్నా క్యాంటీన్లు కానీ అన్నా క్యాంటీన్లు అయితే ఇవాళ గతంలో 2014-19లో అన్నా క్యాంటీన్లప్పుడు పెద్ద ఎవరికి దాని విలువ తెలియలా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మహాత్ముడు ఈ అన్నా క్యాంటీన్లు ఎత్తేసాడో తర్వాత ఇవాళ మరలా మొదలుపెట్టిన తర్వాత ఒక కార్మికులు కానీ పేదవాళ్ళు కానీ 5 రూపాయలకి భోజనం చేస్తామంటే ఈ 5 సంవత్సరాల్లో మనం ఇది కోల్పోయాం కదా అనే బాగుంది. సో ఇలాంటి అన్నా క్యాంటీన్లు కానివ్వండి, అదేవిధంగా మొట్టమొదటిసారి ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఒక భయంకర ప్రతి ఇల్లు కాజేయడానికి, ప్రతి ఆస్తిని కాజేసే అవకాశాలు ఆయనకు కాదు ఆయన అనుచరులు కూడా కాజేసే అవకాశాలు ఉన్న సందర్భాన్ని దాన్ని రద్దుపరచడం కానీ ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. రేపు ఎవరికైతే పెన్షన్లు తీసేశారో వాళ్ళందరూ కూడా కొత్త పెన్షన్లు ఇచ్చే విధంగా రేపు అక్టోబర్ నెలలో పని జరుగుతుంది. దసరా పండుగ నాడైతే బస్సులు, మహిళలకు బస్సులు, దీపావళికి గ్యాసు, దీనికేమో మహిళలకి ఉచిత బస్సు. ఆ విధంగా ఆయన స్టెప్ బై స్టెప్ ఏమండి ఇవాళ 1వ తారీఖున జీతాలు ఇవ్వండి ఇచ్చాడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఉన్నారు కదా ఎంప్లాయీస్, 1వ తారీఖున జీతాలు ఎప్పుడు ఇవాళ మొట్టమొదటి తారీఖున నేను పెన్షన్ ఇస్తున్నాడు కదా. మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు వాళ్ళే సాక్ష్యం, అందరూ సాక్ష్యం. పెద్దల్ని వాళ్ళందరినీ కూడా ఎండలో మండుటి ఎండలో కేవలం ఓట్లు అదేదో చంద్రబాబు గారి వల్ల 1వ తారీఖు పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని చెప్పి ప్రజల్లో ఓట్లు దండుకోవాలని చెప్పి ఆ రోజున మేము ఇవ్వలేము, వాలంటీర్ లేకుండా మేము ఇవ్వలేమని చెప్పి ఆయన ఎగ్గొడితే 32 మంది చచ్చిపోయారు. ఇవాళ అదే సెక్రటరీ సిబ్బందితో 1వ తారీఖున వాళ్ళకంటే కూడా ముందు ఇచ్చారు. 3-4 గంటల్లోనే 74% వచ్చింది, 6-7 గంటల్లో 97% వచ్చింది. మరి ఎందుకు ఆ 32 ప్రాణాలకు ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా జగన్ రాజకీయ లబ్ధి. ఆయన రాజకీయ లబ్ధి పొందాడా? చిత్తుగా డిపాజిట్లు పోగొట్టుకున్నాడు. సో ఏదేమైనా కూడా ఇది 100 రోజులే కాదు, రానున్న రోజుల్లో కూడా ఒక చక్కటి ప్రణాళికతో ఆర్థికమైన నిన్న వరద వచ్చిందండి. ఆయన 10 రోజులు ఇక్కడే ఉన్నాడు. మరి ఈ ప్రాంతంలో వరద వచ్చింది ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు రావటం కానీ లేదా రాకపోయినా పర్వాలేదు, వాళ్ళకి ఒక 3,000, 5,000, 10,000 ఇచ్చిన సందర్భం ఒక్కళ్ళు చెప్పమానంటే నేను 8 వరదల్లో తిరిగాను ఇక్కడ. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి పాలన. ఆయన ఇంకేమైనా ఆశపడుతున్నాడు, ఆయన ఓట్లు వస్తున్నాడు. ఆ రోజునంటే ఆయన ఫ్రెష్గా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆ విధంగా చేశారు ఒకసారి అని, ఆ ఒకసారి అయిపోయింది. ఇక ఎప్పుడూ కూడా ఇవాళ 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూసి చంద్రబాబుని ఎట్టా మిస్ అయిపోయాం, మేము మిస్ అయిపోయాం, చాలా తప్పు చేసామనే భావంతో ఇవాళ ఇన్ని ఓట్లు. ఆయన 2019లో గెలిచినప్పుడు 85 మంది 3,000 ఓట్ల లోపు మెజారిటీ గెలిచారు. 85,000 మంది 5 నుంచి 3,000 ఓట్లు లోపు మెజారిటీ. ఇవాళ అసలు 3,000 అంటే ఎక్కడా లేదు, అంత 50,000 యావరేజ్ మెజారిటీ లాగా అయిపోయింది. సో ఇది పరిపాలన అంటే ప్రజలకు సర్వీస్ చేయాలి చిత్తశుద్ధితో. కానీ ఓట్లు దృష్టిలో పెట్టుకుని ఏదేదో మాటలు చెప్పి అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ఉండవేలేని చెప్పి అది ఓట్లు పొందటం కాదు, అది సాధ్యపడే విషయం కూడా కాదు. అమ్మ గుడి ప్రసాదం చూస్తున్నారు కదా, దాంట్లో గొడ్డు కొవ్వు కలిపిన ప్రసాదం తినిపించాడమ్మ మన చేత. అది ఆలోచించేది, అది ఎంత మహాపాపమో. ఆ పాపమే ఆయన ఓడించుంటాడు ఈయన డిపాజిట్లు రాకుండా. ప్రసాదంలో ఎవరన్నా కల్తీ చేస్తారమ్మా? నువ్వు అవసరం అయితే ఇంక 100 రూపాయలు పెట్టుకో. ప్రతిరోజు అందరూ అన్నారు ప్రసాదం ఏదో మార్పు వచ్చింది, ప్రసాదం ఏదో మార్పు వచ్చింది. ఏదేమైనా చాలా దురదృష్టకరం గత 5 సంవత్సరాల పరిపాలన. దాని అంతా కూడా సరి చేయడానికి చంద్రబాబు గారు చాలా కృషి చేస్తూ ఉన్నారు. ఆయన కృషికి మనందరం కూడా సహకరించాలని మీ అందరినీ కోరుతూ ఇవాళ మంచి ప్రభుత్వం అనే ఆ స్లోగన్ ఇంటింటికి పాంప్లెట్ ఇస్తూ మేము వెళ్తా ఉన్నాం.